'అఖండ 2' సినిమాతో బాలకృష్ణ గారు ఒక సంచలనమైన రికార్డ్‌నైతే నమోదు చేసుకున్నారు. తొలి తెలుగు హీరోగా బాలయ్య గారు తన పేరునైతే లిఖించేసుకున్నారని చెప్పేసుకోవాలి. సో, ఏంటా రికార్డు? మరి ఇప్పటివరకు తెలుగు ఏ హీరోకి కూడా దక్కని ఘనతని బాలకృష్ణ గారు దక్కారని కూడా బాలకృష్ణ గారికే దక్కిందని చెప్పేసి చెప్తున్నారు గదా! ఏంటా ఘనత అనేది ఒకసారి మనం చూద్దాం. సో, 'అఖండ 2' ద్వారా ఎటువంటి రికార్డ్స్ బాలకృష్ణ గారు తిరగరాసారని చెప్పేసి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, బాలకృష్ణ గారు 'అఖండ 2'తో రీసెంట్‌గా వచ్చేసారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం, తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించేసారు. ఆయన డైలాగ్సు, ఆయన యాక్షను అభిమానులైతే ఉర్రూతలూగించేస్తున్నారు థియేటర్లలో. మనం చూసాం దానికి సంబంధించిన వీడియోలు, విజువల్స్ అన్నీ కూడా. సో, అది మంచి వసూళ్లను కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేస్తుంది. 100,00,00,000 క్లబ్‌లో కూడా బాలకృష్ణ గారి 'అఖండ 2' అయితే చేరుకుంది. కాకపోతే కాస్త కొంత నష్టాల్లో ఈ సినిమా ఉందన్న సంగతి కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ట్రేడ్ వర్గాల దగ్గర నుంచి. అంటే బాలయ్య గారి మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఇది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఆయన కెరీర్‌లో. కాకపోతే ఈ సినిమాకి చేసిన ప్రచారం ఏదైతే ఉందో పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్ళడం కావచ్చు, లేకుంటే ఆ స్థాయిలో బిజినెస్ జరిపించేసారు. అంటే బాలయ్య గారి మార్కెట్‌ని మించిపోయిన బిజినెస్ ఈ సినిమాకు జరిగింది. కాకపోతే ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యేలా చేశారు. అటు నార్త్‌లో ఏమాత్రం ప్రచారాలు చేయడం గాని, ఎక్కువగా ఫోకస్ పెట్టడం గాని జరగలేదు. సో, అక్కడ అసలు రిలీజ్ అయినట్టుగా కూడా కొన్ని థియేటర్‌లోనే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మిగతా భాషల్లో కూడా అటువంటి ఆహ్, పరిస్థితే కనిపించడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ అన్నీ దాదాపు అయితే వసూలు రాబట్టింది. సో, ఇలా బాలయ్య గారి మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ సినిమా ఆయన మార్కెట్‌ని మించి వసూళ్ళైతే రాబట్టేసింది. కాకపోతే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ పరంగా చూసుకుంటే కాస్త వెనుకంజలోనే ఉన్నట్టుగా మాత్రం ట్రేడ్ వర్గాలు చెప్తుంది. ఇది కేవలం ఆ బిజినెస్ జరగడం వల్లనే ఈ నష్టాల్ని చూస్తున్నాం గానీ, బాలయ్య గారి మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకుంటే ఇదో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా మాత్రం చెప్పేసుకుంటున్నారు. ఇకపోతే బాలయ్య గారు ఈ సినిమా వలన ఒక సంచలన రికార్డ్‌నైతే ఆయన పేరున నమోదు చేసుకున్నారు. అదేంటో చూసుకుంటే ఇప్పటివరకు బాలకృష్ణ గారు వరుసగా 5 సినిమాలు ఆహ్, విజయమ విజయవంతమవుతూ రావడం చూసాం. 'అఖండ'తో మొదలుపెట్టారు. ఆ తర్వాత 'భగవంత్ కేసరి', 'వీరసింహారెడ్డి', 'డాకు మహారాజు', ఇప్పుడు 'అఖండ 2'. అయితే ఈ 5 సినిమాలు కూడా 100,00,00,000 క్లబ్‌లో చేరాయి. సో, ఇలా తెలుగులో ఏ హీరోకి కూడా లేని ఘనతని బాలకృష్ణ గారు సంపాదించేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఆయన అభిమానులు ఫుల్‌గా ఈ న్యూస్‌ని వైరల్ చేసేస్తున్నారు. అటు 'అఖండ' కూడా 100,00,00,000 క్లబ్‌లో చేరింది. 'భగవంత్ కేసరి' 100,00,00,000 క్లబ్‌లో చేరింది. 'వీరసింహారెడ్డి' 100,00,00,000 క్లబ్‌లో చేరింది. ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' 100,00,00,000 క్లబ్‌లో చేరింది. అదే ఇయర్‌లో మళ్ళీ రిలీజ్ అయిన 'అఖండ 2' కూడా 100,00,00,000 క్లబ్‌లో చేరిపోయింది. సో, ఇలా ఏ హీరో కూడా ఈ స్థాయిలో వసూళ్లను వరుసపెట్టి 5 సినిమాల పరంగా రాబట్టలేదని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే వింటేజ్ హీరోస్ అయిన చిరంజీవి గారు గావచ్చు, వెంకటేష్ గారు గావచ్చు, నాగార్జున గారు గావచ్చు, వీళ్ళెవరికి కూడా ఈ ఘనత లేదని, అలాగే స్టార్ హీరోస్‌గా ఉన్న హీరోస్‌లో కూడా ఎవరికి కూడా ఈ ఘనత లేదని జెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అలా బాలయ్య గారు తొలి తెలుగు హీరోగా ఇలా వరుసగా 5 సినిమాలు విజయంతో పాటు వరుసగా 100,00,00,000 క్లబ్‌లో చేరడం అనేది ఇది ఆయనకు దక్కిన ఘనతగా మాత్రమే దీన్ని చెప్తున్నారు. అలా తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరుని ఈ విధంగా లిఖించుకున్నారని కూడా ఆహ్, అందరు వాళ్ళ అభిమానులైతే ఫుల్ ఖుషి అయిపోతున్నారు. సో, ఇంకా బాలయ్య గారు ఇప్పుడు 'ఎన్‌బీకే 111'తో మళ్ళీ గోపీచంద్ మల్లాని గారి డైరెక్షన్‌లో రాబోతున్నారు. మళ్ళీ కొరటాల గారితో సినిమా అని అంటున్నారు. ఇలా బాలయ్య గారి లైనప్ అయితే బలంగా అయితే ఉంది. సో, మంచి స్టార్ డైరెక్టర్స్ ఉండడంతో ఇంకా వరుసగా ఈ పరంపర కంటిన్యూ అవుతుందని కూడా బాలయ్య గారి అభిమానులైతే ఆశిస్తున్నారు. 'ఎన్‌బీకే 111'తో మరొక రేంజ్‌కి ఆయన వెళ్ళిపోతారు. అది 'మహారాజా' సినిమా టైటిల్ అని చెప్తున్నారు. మళ్ళీ 'మహారాజుగా' బాలయ్య గారు కనిపించబోతున్నారు. ఆయనకు సరైన స్క్రిప్టు ఇదని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకైతే వచ్చిన న్యూస్ ప్రకారం. సో, ఇది కూడా మరో 100,00,00,000 కాదు అంతకు మించిన వసూలు రాబట్టే సినిమాగా నిలుస్తుందని కూడా చెప్తున్నారు. సో, 'అఖండ 2' విషయంలో ఏదైతే మిస్ అయిందో అది 'ఎన్‌బీకే 111' సినిమా విషయంలో మాత్రం మిస్ అవ్వకూడదని కూడా చెప్తున్నారు. అంటే 'అఖండ 2' అటు నార్త్‌లో ప్రచారాల్లో వెనుకబడ్డం, 'దురంధర్' సినిమా అక్కడ బలంగా భారీగా వసూలు రాబట్టడంతో ఈ 'అఖండ 2' పైన పెద్దగా అక్కడ ఫోకస్ లేకపోవడంతో సో, సాధ్యమైనంత వీలైనంత వసూళ్ళైతే అక్కడి నుంచి రాబట్టుకోలేకపోయింది. సో, అది పెద్ద డిసప్పాయింట్ చేసింది సినిమాని. కాకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ 2'కి నీరాజనాలు పట్టారు. భారీ వసూళ్ళొచ్చేసాయి ఇక్కడ.
సో బాలయ్య గారి మాస్ ర్యాంపేజ్ని ఇక్కడ అభిమానులు ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. సో అదంతా కూడా మనం థియేటర్లలో చూసాం. సో మొత్తం థియేటర్లు కూడా జై బాలయ్య నినాదాలతో హోరెత్తిపోవడం కూడా మనం చూసాం. అయితే ఇది మిగతా రాష్ట్రాల్లో ఆశించినంత స్థాయి విజయాన్ని సాధించకపోవడం, ఆయన మార్కెట్ కంటే కూడా ఎక్కువగా ఈ సినిమాకి బిజినెస్ జరగడం అనేది అది 2 డిసప్పాయింట్ చేసిన అంశాలు. అందుకే ఇలా 'అఖండ 2' విషయంలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ 2 అంశాలే ప్రధానంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే సినిమా మాత్రం బాలయ్య గారి అభిమానులనైతే ఫుల్ ఖుషి చేసింది. సో ఆయన యాక్షన్‌ని అందరూ కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. ఆయన డైలాగ్సు ఇవన్నీ కూడా అందరిని ఆకట్టుకోవడం అయితే జరిగింది. సో అలా 'అఖండ 2'తో కమర్షియల్‌గా కాస్త డిసప్పాయింట్ అయినా కంటెంట్ పరంగా బాలయ్య గారి అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేయడం పరంగా మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. 'అఖండ 3' కూడా ఉండాలని చెప్పేసి అభిమానులైతే ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ సినిమా టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు 'జై అఖండ' అని టైటిల్ కూడా పడింది. సో ఇది 3 ఉంటుంది. మరొకసారి బాలయ్య గారు అఖండగా, అఘోరాగా మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిపోతారని కూడా ఫిక్స్ అయిపోయి అయితే అభిమానులైతే ఉండడం జరిగింది. ఇక ఈ తర్వాత ఇప్పుడు 'ఎన్‌బీకే 555' పైన అందరి ఫోకస్ వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ రాబోతుందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత కొరటాల గారితో సినిమా అని అంటున్నారు. సో ఆయన 'దేవరా'తో మంచి విజయం మీద ఉన్నారు. సో ఈ బాలయ్య గారితో సినిమా అంటే మళ్ళీ ఇంకొక రేంజ్‌కి తీసుకెళ్ళే సినిమా స్క్రిప్ట్ ఆయన రెడీ చేసుకున్నారని కూడా చెప్తున్నారు. సో అలా లైనప్ అయితే చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఈ 5 సినిమాలతోనే ఈ 100 కోట్ల క్లబ్ ఆగిపోదు. వరుసగా ఇంకొక కొన్ని సినిమాలైతే 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలైతే కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో బాలయ్య గారు 12 రేంజ్‌లో 'అఖండ 2'తో వెళ్తారనుకున్న టైంలో కాస్త డిసప్పాయింట్ అయినప్పటికీ 'ఎన్‌బీకే 111' మాత్రం అలా కాదు. దీన్ని భారీ స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో దీన్ని ప్రచారాలు చేయడంలోనూ, దీనికి సంబంధించిన బిజినెస్ జరగడంలోనూ ఈసారి ఎక్కడైతే 'అఖండ 2' విషయంలో మిస్టేక్స్ జరిగాయో ఈ 'ఎన్‌బీకే 111'తో మాత్రం ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకునే పనిలో ఉన్నారని కూడా ఇప్పటి నుంచే అటువంటి పనులు మొదలుపెట్టేశారని కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది. చూద్దాం మరి 'ఎన్‌బీకే 111' ఎలా ఉంటుందో. మరి బాలయ్య గారు వరుసగా 5 సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరాయి కాబట్టి సో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా ఆయన పేరుని లిఖించుకున్నారు కాబట్టి ఇక మిగతా సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడతాయో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆయన లైనప్ చూసుకుంటే మాత్రం దాంట్లో షూర్ షాట్ ఎటువంటి డౌట్ ఉండదు. ఎందుకంటే బాలయ్య గారి మార్కెట్ ఆ స్థాయిలో విస్తరించింది. సో సినిమా ఫ్లాప్ అయినా ఆయన 100 కోట్ల క్లబ్‌లో చేరేంత పరిస్థితి ఇప్పుడు ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇక చూడాల్సిందే 'ఎన్‌బీకే 111' ఎలా ఉంటుందో, కొరటాల గారితో సినిమా ఫిక్స్ అయిపోతే 5 ఎలా ఉంటుందో, మళ్ళీ 'అఖండ 3' రావాలి కాబట్టి అదెలా ఉంటుందో ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో లైనప్ అయితే బాలయ్య గారి అభిమానుల్ని ఖుషి చేసే విధంగానైతే ఉంది. చూద్దాం మరి ఇంకా బాలయ్య గారు తన సినిమాల్ని వరుస పెట్టి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వరుసగా హిట్లు కొట్టేస్తున్నారు. వరుసగా 100 క్రోర్స్ క్లబ్‌లో జాయిన్ అయిపోతుంది. సో ఇది ఇండస్ట్రీకి మంచి రోజులు. ఇండస్ట్రీలో అంటే థియేటర్‌లోకి ప్రేక్షకులు రావట్లేదు అన్న ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో బాలయ్య గారు అప్పుడు కరోనా టైంలో 'అఖండ' ద్వారా ఆడియన్స్‌ని థియేటర్స్‌లోకి అడుగుపెట్టేలా చేశారు. వాళ్ళని ఉర్రు తొలగించేశాడు. సో ఇప్పుడు 'అఖండ 2' విషయంలో కూడా అటువంటి మనకు కనిపిస్తుంది. అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా. అంటే 'ఓజీ' తర్వాత ఆ స్థాయిలో క్రౌడ్ పుల్లర్ లేని సినిమా ఏది కూడా మధ్యలో లేకపోవడంతో తర్వాత 'అఖండ 2'కి ఆ ఘనత దక్కింది. మధ్యలో చాలా సినిమాలన్నీ కూడా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో మనం చూస్తాం. స్టార్టింగ్ జనవరిలో 'డాకు మహారాజ్'తో ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు 'అఖండ 2'తో కూడా చేశారు. ఇక మిగిలిన 'ఎన్‌బీకే 111'తో కూడా బాలయ్య గారు మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు. అవన్నీ వచ్చి మరిన్ని వసూళ్లు సాధించే సినిమాలుగా నిలుస్తాయని చెప్పేసి ఆశిద్దాం. మరి అవి ఎప్పుడు వస్తాయో వాటి కోసం వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్.